నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. టీడీపీ యూత్ అధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్, కుడితిపాలెం యువత గ్రామస్తులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు, మేటా శ్రీనివాసరెడ్డి, షేక్ ఇస్మాయిల్, వీరారెడ్డి, రామ్మోహన్, సుధీర్, వెంకయ్య, కృష్ణయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. అర్జున్, కుడితిపాలెం యువత గ్రామస్తులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు, మేటా శ్రీనివాసరెడ్డి, షేక్ ఇస్మాయిల్, వీరారెడ్డి, రామ్మోహన్, సుధీర్, వెంకయ్య, కృష్ణయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. మన కోవూరు ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కుర్తిపాలెం గ్రామంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ నాయకులు, పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రశాంతమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా కుర్తిపాలెం గ్రామంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కుర్తిపాలెంలో ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పేద ప్రజలకు ఈ చారిటబుల్ ట్రస్ట్ అంకితం చేస్తున్నాము. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందియాలనే ధ్యేయంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతమంది సపోర్ట్ చేసి గ్రామ ఉపాధ్యక్షులు మెట్ట శ్రీనివాసరెడ్డి గారు, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ గారు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు వీరారెడ్డి గారు, చెన్నయ్య గారు, అనేక నాయకులందరూ ఈ పార్టీని, కోదండరామిరెడ్డి అందరూ ఈ పార్టీని కలిసి బాగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుర్తిపాలెం గ్రామంలో మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆకాశాన్ని అమ్మరాన్ని అంచే విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడి చెమట వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ పాల్గొన్నారు, చిన్నారులు పాల్గొన్నారు. మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు ఒక కన్నులో విందుగా పండగ ఇక్కడ జరుపుకున్నాము. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నాం. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి మా యొక్క కుర్తిపాలెం యూత్ తరఫున, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని ఇంకా పెంచుకుని పోయి చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ప్రజలకు ఎలాగూ చేస్తున్నాడో ఆ విధంగానే ప్రజలు కూడా
పార్టీ ముందుండి నడిపించే కార్యకర్తలు, ఇంకా సేవకులు, ప్రతి ఒక్కరు అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కష్టపడి ఇంకా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఇంక ఎప్పుడు చిరస్థాయిగా ఉండే సీఎంగా చంద్రబాబు నాయుడు చూడాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు కలిగింది. దాని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న పేదవారికి చనిపోయినప్పుడు కానీ అట్లాంటి సమయాల్లో చేయూతనిచ్చే విధంగా, ఇంకా దగ్గరున్న మెడికల్ క్యాంపులకి తొందరగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 108 వచ్చే లోపల కూడా ఇంకా అడ్వాన్స్గా మేము తీసుకోబోయేటట్టు ఈ చారిటబుల్ ట్రస్ట్ని దాని ద్వారా ఉపయోగించుకోవాలని మేము దాని గురించి ఆలోచన చేసి దాన్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇలాగూ ఈ గ్రామంలో ఇంకా ముందు మా యొక్క ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మంచి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు.